హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఎంత బాగున్నాను. బంటి ఇప్పుడే లేచి వస్తున్నాడు. ఇవాళ బంటికి ఫార్మర్స్ డే సెలబ్రేషన్ అనమాట. బంటిని అయితే ఫార్మర్ లాగా రెడీ చేసి ఫార్మర్స్ డే సెలబ్రేషన్ కదా, అయితే కూరగాయలు అమ్మే వాళ్ళలాగా రెడీ చేసి పంపిమన్నారు. అందుకే బంటి ఇవాళ కూరగాయలు అమ్ముతాడు స్కూల్లో. మమ్మీ కూరగాయలు కాదు మమ్మీ, అది కాదు. టీచర్ ఏమని చెప్పింది? అది ఫార్మర్స్ డే. టీచర్ ఏం చెప్పింది? అదే ఫార్మర్స్ డే అని చెప్పింది. ఓకేనా? కాదు, డ్రెస్ అన్నది. డ్రెస్ కింద లుంగి వేసుకోవాలి, పంచి వేసుకోవాలి, పైన బనియన్ వేసుకోవాలి, టవల్ వేసుకోవాలి, వేసుకొని కూరగాయలు అని అమ్మాలి. ఓకేనా? ఓకే, తొందర రెడీగా అది కాదు. ఏం చెప్పింది మరి టీచరు డ్రెస్ కోసం ఏం చెప్పింది? అదే పంచ చెప్పిందా? సరే, పంచనే. ఓకేనా? ఓకే, పంచ కాదు, లుంగియా? సరే సరే సరే. శౌనిత్ రెడీ అవుతుండట ఆల్రెడీ, మీ ఫ్రెండ్. నువ్వు కూడా రెడీగా లే బ్రష్ తొందరగా రెడీగా, లేట్ అవుతుంది. బ్రష్ తొందర రెడీగా, లేట్ అవుతుంది మళ్ళీ. నువ్వు రెడీ కావా? లుంగి పంచ ఎక్కడుందో తీసి బనీలు తీసి వేసుకొని పో. ఓకేనా? తొందర బ్రష్ చేయి. ఓకే. బంటి అయితే స్నానం చేస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు చెయ్యని. ఇంకా వాళ్ళ డాడీ అయితే చెప్పిస్తున్నాడు. బంటి కోసం అయితే కొన్ని వెజిటేబుల్స్ పంపిమన్నారు. నేనైతే ఇదిగోండి టమాటా, మిర్చి, వంకాయలు పంపిస్తున్నా. కనిపిస్తున్నాయి కదా మీకు? టమాటాలు కొన్ని పంపిస్తున్నా, వంకాయలు అండ్ మిర్చి ఇవైతే ఇచ్చి పంపిస్తున్నా. కొన్ని పంపిమన్నారంట. వాళ్ళకి వాళ్ళ వెజిటేబుల్స్ అమ్ముతారు కదా, ఇంకా అందుకే. కుట్టి కూడా రెడీ అవుతుంది. కుట్టి వాటర్ పోసేసిండా? అయ్యో, అసలు చెప్పాలంటే సెలబ్రేషన్స్ వీళ్ళందరికీ ఉంటాయి, కానీ ఈసారి ఎందుకో హనీకుట్టి వాళ్ళకి పెట్టలేదు. ఓన్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకే పెట్టిండ్రు సెలబ్రేషన్స్. అందుకే ఓన్లీ బంటిని రెడీ చేసి పంపిస్తున్నాము. కుట్టి అవును, అది టోటల్ అది అమ్మమ్మ వాళ్ళది. అది హనీకుట్టిని రెడీ చేసి పంపించట్లేదు ఈసారి. ఓన్లీ బంటిని రెడీ చేసి పంపిమన్నారు. వాడేమో రెడీగా అంటే ఏడుస్తున్నాడు. ఎప్పుడు ఇట్లనే చేస్తాడు. ఇక్కడైతే కుట్టికి జడలేయాలి, టైం అవుతుంది. అసలు లొంగి పంచ తీసిన ప్రతిసారి అసలే వేసుకోడు. మరి ఈసారి కూడా వేసుకోడో చూద్దాము. అది తీస్తే చాలు, అది వద్దు అని బాగా ఏడుస్తాడు. అద్దంలో నేను కూడా అడుగుతున్నా వీడియో తీసేది. ఏమండి, బంటికి అయితే పంచ అయితే ఒకటి తీసిన, ఏది పంచ. తర్వాత బనియన్ వేసుకుంటాడు కదా, బనియన్ ఒకటి, పంచ ఒకటి, ఇంకా టవల్ అయితే తీసిన అనమాట. వేసుకోవడం చూడాలి వచ్చినాక. వేరే తీసి పెట్టిన పంచ టవల్ స్నానం చేసుకున్నాడు ఇప్పుడే. అదిగండి, అంత ముద్దుగా స్నానం చేసుకొని వచ్చిండు చూడండి. మంచిగా స్నానం చేసేసుకున్నాడు. వాళ్ళ డాడీ అయితే చేపించేసిండు స్నానము. అందా డాడీ, తొందర ఫాస్ట్. లేట్ అవుతుంది. శౌనిత్ రెడీ అయిందట. పిన్ని ఫోన్ చేసింది. తొందరగాని రెడీగా. బ్రష్ అయితే మంచిగానే వేసుకున్నాడు. స్నానం చేసుకో అంటే అస్సలు చేసుకుంటలేడు. టైం అవుతుంది తొందరగా అని, బంటి టైం అవుతుంది అని అంటే స్నానం వద్దు అని ఆ డోర్ని గుద్దుకుంటా, ఇటు బెడ్ని గుద్దుకుంటా, అటు ఇటు చేసుకుంటా, ఇంకా వాళ్ళ డాడీ గట్టిగా పట్టుకొని ఎత్తుకొని బాత్రూమ్ లోపలికి తీసుకెళ్ళిపోయాడు అనమాట స్నానం. ఎందుకంటే వాడికి మొన్న స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళినాము. మొహానికి అంత మచ్చలు అవుతున్నాయి కదా, అది యాంటిమెంట్ పెడుతున్నాం అనమాట ఫేస్కి. అలానే తలలో కూడా కొంచెం పుల్లలాగా అవుతుంది, దానికి యాంటిమెంట్ కూడా తలలో పెడుతున్నాము. అది రోజు మార్నింగ్ తల స్నానం చేసుకోవాలి, ఫేస్ కూడా మంచిగా వాష్ చేసుకోవాలి కదా, అందుకే స్నానం చేపిద్దామని చెప్తే, లేకపోతే అది ఆయిల్ ఉంటుంది అనమాట తల మొత్తము, ఫేస్ క్యూట్గా ఉండదు. ఇంకా రోజు స్నానం చేసుకోవాలి. అందుకే రోజు చేసుకుందు రారా అంటే అస్సలు చేసుకుంటలేడు. ఇక వాళ్ళ డాడీ అటు ఇటు చేసి ఏదో ఒకటి చేసి బాత్రూంలో మాట్లాడించి చేపించుకొని తీసుకొచ్చిండ్రు. దాని తర్వాత పంచ వేసుకునే దగ్గర కొంచెం కుచ్చుకున్నట్టు, అది దానికి స్టిక్కర్ ఇట్లా వస్తాయి కదా పెట్టుకునేది, అట్లా పెట్టేటప్పుడు కొంచెం ముళ్ళు లాగా ఉంటాయి కదా, అది కూర్చున్నట్టు అవుతుందేమో వాడికి. అందుకే వద్దు అని అంటాడు. ఇక్కడైతే పైన బనీన్ వేసుకొని ఇంకా దూసేసిండు వాళ్ళ డాడీ అయితే. మొత్తానికైతే వాడు రెడీ అయిపోయిండు చూడండి. అయితే రెడీ అయిపోయాడు మంచిగా. వంటి దానా నువ్వు నేను ఫోటో దిగుదాం. ఇక ఫోటో మంచిగా నిలుసో వంగకు. ఫోటో దిగుదామంటే ఎన్ని చేస్తాడో చూడండి. ఇటు నవ్వుతాడు, అటు నవ్వుతాడు, ఇటు కదులుతాడు, ఇటు కదులుతాడు. పో. ఓకేనా? బాయ్. అమ్మ నీకు కూరగాయలు కూడా పెట్టినా, టమాటా, మిర్చి అమ్మేసాయి. ఆగవాడి ఎత్తుకో. బాయ్ డాడీ. బాయ్.
నేను వాడికి బాయ్ చెప్దామని చెప్పులు వేసుకోకుండానే పోతున్నా. కిందంతా బండలు బండలు ఉంటాయి, అంత మొరం అనమాట, కుచ్చుకుంటున్నాయి అవి. ఇంకా నేను వాడికి బాయ్ చెప్దామని వెనక పోతున్నా. వాళ్ళైతే వెళ్ళిపోతున్నాడు చూడండి. బంటి బాయ్ బాయ్. ఏమైంది? చూస్తలేడు ఎందుకో. ఓకే నాన్న బాయ్. అదే కదా, పోనీమనండి అంకుల్ని. బాయ్ డాడీ. బాయ్ బంటి బాయ్. ఇంకా వాళ్ళని స్కూల్లో చూడండి ఎంత క్యూట్గా అనిపించిందో. సాంగ్ ఒకటి పెట్టిర్రు, ఏరువాక సాగాలు అని చెప్పేసి సాంగ్ పెట్టేసి వాళ్ళందరూ పెట్టి ఒక వీడియో చేసి పంపించిర్రు. మస్తు అనిపించింది. పిల్లలందరినీ గడ్డి మోపు ఎత్తిచ్చి ఒకరి తర్వాత ఒకరిని నడిపించిర్రు. చాలా క్యూట్గా అనిపించింది. గడ్డి బాము మంచిదే, అవి ఎంత క్యూట్గా చేసిర్రు. అవి మంచిగా పిల్లలకి వాళ్ళకి సరిపోయి అంత చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా చేసి వాళ్ళని నడిపించిర్రు చూడండి. బంటి లిట్టు లాస్ట్కి నిల్చున్నాడు, మళ్ళీ ఇక్కడ ముందు నిల్చొని వస్తున్నాడు. వాళ్ళని చూసుకుంటూ వస్తున్నాడు. నాకు అంటున్నాడు, ఏం చేసిర్రు బంటి, ఏం చేసిరంటే ఇది మోసినాం, అది చేసినాం, ఇది చేసినాం అంటున్నాను. కానీ నాకు అర్థం కాలేదు ఏ ఇట్లా థాట్ చేసిరు నాకు తెలీదు. కూరగాయలు అంటే కూరగాయలు అమ్మిపించారు అనుకున్నా, కానీ ఇట్లా వాళ్ళని మొత్తం గడ్డి ఎత్తుకొని నడిపించుడు, తర్వాత ఇక్కడ ఇసురుడము, బియ్యం పోయడము, తర్వాత గడ్డి వాము ఎత్తుకొని అదే గడ్డి మోపు ఎత్తుకొని నడవడము అన్నీ చేయించినట్టున్నారు. తర్వాత పొయ్యి దగ్గర పొయ్యి మంట ఊదడము, ఇక్కడ ఫోటోలో ఉన్నాడు చూడండి ఇసిరేటప్పుడు అన్నీ ఫొటోస్ తీసినట్టున్నారు. చాలా క్యూట్గా అనిపించింది, పిల్లలందరితోటి మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ వాళ్ళ గ్రౌండ్లోనే బురదలా చేసి అది పెడుతున్నట్టు నారేస్తున్నట్టు చేసిండ్రు. బంటి చూడండి ఇట్లా లోపల ఇట్లా పెట్టి ఇట్లా అంటున్నాడు నాటేసినట్టు. భలే అనిపించింది, క్యూట్గా అనిపించింది. వాళ్ళు అట్లా చేస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలకు అన్ని ఫార్మర్స్ డే అంటే ఫార్మర్స్ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళతో చేయించారు. హనీకుట్టి వాళ్ళకేమో తీసుకెళ్ళిరంట ఫార్మర్స్ డేకి, అంటే ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళిరట. హనీ నాకు వచ్చి చెప్తుంది, మమ్మీ మాకు ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళారు, మాకు వ్యవసాయం ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు, మస్తు అనిపించింది మమ్మీ అన్నది. కుట్టి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇక అక్కడైతే వీళ్ళు ఇక మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత కూరగాయలు అయితే అమ్ముతున్నారు. ఇంకా వాళ్ళ సీనియర్స్ ఉంటారు కదా, అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర తీసుకుంటున్నట్టున్నారు. మంచిగా అనిపించింది, అసలు చాలా క్యూట్గా ఉండే. వీడియో కూడా అసలు మంచిగా అనిపించింది. ఇక్కడైతే లాస్ట్కి ఫొటోస్ ఉన్నాయి చూడండి. లాస్ట్కి అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసిన, వాళ్ళ స్కూల్ నుంచి పంపించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేసిన అనమాట. వంటికి స్కూల్లో జరిగిన ఫార్మర్స్ డే సెలబ్రేషన్ ఇదే. అసలు ప్రతి సంవత్సరం అందరికీ పెడతారు, కానీ మరి ఈసారి ఎందుకో తీసుకెళ్ళి మరీ చూపించిండ్రు హనీకుట్టి వాళ్ళని ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళి. బంటి వాళ్ళకేమో ఇలా పెట్టిండ్రు అనమాట. ఇది అనమాట బంటి వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి.